Hello viewers, welcome to Tradables. So ee roju Nifty manaki almost all 122 points negative lo close ayindi and నిన్న ఏదైతే మనం ఒక ఇంపార్టెంట్ లెవెల్ చెప్పుకున్నామో 25,130. సో టెక్నికల్గా అది మనకి 61.8% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్. సో నిన్న ఈవెన్ మనం thumbnail లో కూడా ఇదే పెట్టాం. సో 25,130 మేజర్ హర్డిల్ అవ్వబోతుంది. సో పైన అప్ మూవ్ వెళ్ళాలి, ఆల్ టైమ్ హై మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాలి అంటే 25,130 పైన ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అయినా కానీ క్లోజ్ అవ్వాలి. నిన్న 130, ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 112 దగ్గర 25,112 దగ్గర మనకి నిఫ్టీలో ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. అండ్ లాస్ట్లో నిన్న వచ్చినట్లుగానే కొంత సెల్ ఆఫ్ అయితే చూసాం. సో ఈవెన్ ఒక టైంలో మనకి 24,900 కూడా బ్రేక్ అయింది. చూద్దాం మోర్ ఇన్ డెప్త్, మోర్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దానికి వెళ్ళే ముందు మనకి సో మన గాజ్ చార్ట్స్ ఏమి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో బోత్ వీక్లీ అండ్ మంత్లీ డేటా మనకి నిఫ్టీ అయితే హోల్డ్లో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ గాజ్ చార్ట్ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది ఇవాళ థర్డ్ డే ఈ వీక్లో. సో మండే, ట్యూస్డే, వెన్స్డే 3 రోజులు కూడా మనకి వీక్లీ ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎయిదర్ రెడ్ సైడ్ ఆర్ గ్రీన్ సైడ్. సో ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. అదేవిధంగా మంత్లీ డేటా కూడా మనకి సో ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ 11th. సో ఈ మంత్ మొత్తంలో కూడా ఎక్కడ ఒక క్లారిటీ అయితే మనకు కనిపించట్లేదు. సో ఏదో ఒక కలర్లోకి ఎంటర్ అవ్వాలి, మనం ఒక క్లియర్ కట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్స్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. మనకి డైలీ కానివ్వండి, వీక్లీ కానివ్వండి, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ కూడా మొత్తం మనకి హోల్డ్ సిచ్యువేషన్లోనే ఉన్నాయి. ఒక ఇయర్లీ మాత్రమే ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది బ్యాంక్స్. అదేవిధంగా ఐటీ, సో ఐటీ కూడా ఇదే సిచ్యువేషన్, బోత్ వీక్లీ అండ్ మంత్లీ డేటా హోల్డ్లో ఉంది. సో రిమైనింగ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇక్కడ ఐటీ స్ట్రాంగ్గా ఉంది. సో అన్నీ కూడా 100% స్ట్రాంగ్ బైని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ మనకి సేమ్ ఇదే సిచ్యువేషన్, డైలీ, వీక్లీ అండ్ మంత్లీ ఎటువంటి మొమెంటం లేదు. అండ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇక్కడ కూడా ఒక స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ 50 కూడా ఇదే పరిస్థితి. ఏ క్యాండిల్ కూడా, ఏ గాజ్ చార్ట్ కూడా మనకి ఇక్కడ కలర్లోకి అయితే ఎంటర్ అవ్వలేదు వీక్లీ అండ్ మంత్లీ. సో రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ పర్వాలేదు. ఈవెన్ మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా మనకి ఇదే పరిస్థితిలో ఉంది, వీక్లీ అండ్ మంత్లీలో ఎటువంటి మొమెంటం లేదు. సో ఇక్కడ మనకి మనం రెఫర్ చేస్తున్న 6 మేజర్ ఇండిసెస్ ఏవి కూడా వీక్లీ అండ్ మంత్లీలో మనకి క్లియర్ కట్ సిగ్నల్ రాలేదు. ఆల్ ఆర్ షోయింగ్ ఇన్ ఎల్లో కలర్. సో ఒక డైరెక్షన్ అయితే మిస్ అయిందని చెప్పొచ్చు మార్కెట్స్లో. నిఫ్టీ మేజర్ డేటా పాయింట్స్ నిన్న మనకి ఇదే లెవెల్లో 25,130 దగ్గర 61.8% ఈ లెవెల్లో మేజర్ రెసిస్టెన్స్ చూసాం. సో ఇక్కడి నుంచే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 పాయింట్స్ ఆర్ 120 పాయింట్స్ సెల్ ఆఫ్ చూసాం నిన్న. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఆల్ 25,114. సో 25,114 ఈరోజు వచ్చిన హై. నిన్న హై బ్రేక్ చేయలేదు, నిన్న లో అయితే బ్రేక్ చేసింది. సో 25,130 మార్క్ నిన్న ఇవాళ 2 రోజులు కూడా హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి డే చార్ట్లో 25,100 దగ్గర మేజర్ రెసిస్టెన్స్, 100 to 150 మధ్యలో మేజర్ రెసిస్టెన్స్, మేజర్ సెల్ ఆఫ్ అయితే జరుగుతుంది. ఈవెన్ ఆప్షన్స్ డేటా కూడా అదే ఇండికేట్ చేస్తుంది. సో 25,130 నుండి మనకి ఈరోజు 25,000 మార్క్ కూడా మనకి క్లోజ్ బ్రేక్ అయింది డౌన్ సైడ్. సో 24,927. సో 24,927 ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో విచ్ ఈజ్ 23.6% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్. ఇవాళ దానికి బిలోనే క్లోజ్ అయింది. ఇక ఒకే ఒకటి మనకి 24,800 లెవెల్ ఉంది. సో 24,900, 24,800లో. అండ్ ఇక్కడ మంత్లీలో మనకి 24,974. సో విచ్ ఈజ్ 78.6% లెవెల్ ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో ఒకే ఒకటి మనకి మొన్న వచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో, మొన్న వచ్చిన లో ఏదైతే ఉందో అరౌండ్ 24,750. సో రేపు 24,750 మేజర్ లెవెల్ అవ్వబోతుంది, విచ్ ఈజ్ 61.8% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో 24,743 టెక్నికల్లీ అక్కడ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ అక్కడ సపోర్ట్ తీసుకోకపోతే మాత్రం మనకి 24,600 వరకు కూడా నిఫ్టీ ఫాల్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో లాస్ట్
4 days డేటాను బట్టి ఒక రెండు ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ మధ్య మార్కెట్ నిఫ్టీ స్టక్ అయింది. సో 24,100 నుండి 24,800. వాళ్ళ thumbnail లో కూడా మనం అదే మెన్షన్ చేస్తున్నాం, 24,100 to 24,800. సో ఎటువైపు బ్రేక్అవుట్ రావాలన్నా కానీ ఆ లెవెల్ బ్రేక్ చేయాలి. 24,100 పైన వన్ డే అయినా క్లోజ్ అవ్వాలి. 25,100. సో 25,100 అబవ్ అయినా వన్ డే క్లోజ్ అవ్వాలి, లేదా 24,800 బిలో అయినా కానీ వన్ డే క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనకి ఒక మొమెంటం అనేది వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ స్టక్ అయింది. లాస్ట్ 4 days సేమ్ రేంజెస్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుంది. సో ఇక మేజర్ పివట్ పాయింట్స్ కూడా చూద్దాం. సో ఈ వీక్ మనకి 25,190 క్లియర్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. సో లాస్ట్ 2 days మనకి వెన్స్డే అండ్ ట్యూస్డే, ఇవాళ అండ్ నిన్న మనకి 2 రోజులు కూడా 25,130 మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ 61.8% వీక్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది లాస్ట్ వీక్. సో వన్స్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయితే అంత ఈజీ కాదు బ్రేక్ చేయటం. అట్లీస్ట్ 61.8% పైన క్లోజ్ అవ్వాలి. అందుకే నిన్న thumbnail-లో కూడా మనం పెట్టింది 25,130 పైన ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour క్లోజ్ అయితేనే మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇక్కడ మంచి రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సపోర్ట్ చూద్దాం. 24,666, 24,666 ఆర్ 24,650 ఈ లెవెల్లో వీక్లీ సపోర్ట్ ఉంది. సో ఇవాళ క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే 24,750 ఒక మేజర్ సపోర్ట్. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం ఇంకొక 100 పాయింట్స్ మనకి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. మేజర్ వీక్లీ సపోర్ట్ 24,666 ఇండికేట్ చేస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఫైనల్లీ మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే 3 రోజులు కూడా 51,000 మార్క్ పైన హోల్డ్ అయ్యింది. సో ఇవాళ ఒక టైంలో 51,000 మార్క్ బ్రేక్ అయినప్పటికీ సో మళ్ళీ క్లోజింగ్ టైంకి 51,000 మార్క్ అబోవ్ని క్లోజ్ అవటం చూసాం. సో ఇక్కడ 51,000 మార్క్ ఏదైతే ఉందో అది ఒక ఇంపార్టెంట్ లెవెల్. అది 61.8%. సో 51,028, బట్ ఆ మార్క్కి బిలోనే క్లోజ్ అయింది ఈరోజు. సెటిల్మెంట్ ప్రైస్ 51,010. సో ఇవాళ 51,028, 61.8% ఆఫ్ లాస్ట్ మంత్. సో రేపు మార్నింగ్ ఓపెన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో 51,000 అబవ్ ఓపెన్ అవుతుందా, బిలో ఓపెన్ అవుతుందా అనేది మ్యాటర్. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ 51,000 పైన క్లోజ్ అవ్వకపోతే బ్యాంక్స్ ఇంకా కొంత వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి 51,098, 50% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్, అండ్ 51,252 లాస్ట్ వీక్స్ 61.8% రేంజ్. ఇవాళ 51,420 నుండి మార్కెట్ రివర్స్ అయింది. సో 51,420 మనకి ఆల్మోస్ట్ ఆల్ 78.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ వీక్, బిఫోర్ లాస్ట్ వీక్ అన్నీ కూడా 51,400 to 500లోనే మనకి రెసిస్టెన్సెస్ వచ్చాయి. సో 51,500 మార్క్ పైన క్లోజ్ అయితేనే బ్యాంక్ నిఫ్టీలో ఒక అప్వర్డ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇన్ బిట్వీన్ 51,000 ఆర్ 50,800 నుండి 51,500 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ స్టక్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇక ఈ వీక్ సపోర్ట్ మనకి 50,120 ఉంది. రెసిస్టెన్స్ 51,402. ఇవాళ ఎగ్జాక్ట్లీ ఇవాళ 2 రోజులు కూడా ఇక్కడే మేజర్ సపోర్ట్ అయితే ఫేస్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో వీక్లీలో ఏదైతే ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉందో 51,400 లెవెల్. సో ఇవాళ నిన్న 2 రోజులు కూడా ఇదే లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఉంది. సో ఇది మేజర్ హర్డిల్ అయింది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి. సో ఇది క్లియర్ చేస్తేనే ఫర్దర్ అప్ మూవ్. ఇక ఐటీ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ అనే చెప్పొచ్చు. 42,473. సో ఇవాళ హై కూడా 42,984. సో 42,984, నియర్లీ 43,000. సో ఇక్కడ 43,000. నిన్న వచ్చిన హై కూడా 42,914. సో నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ దగ్గరే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 42,950 లెవెల్ అనుకుంటాను. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఆల్ 42,984. సో 2 days ఐటీ మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, విచ్ ఈజ్ 100% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో 100% అంటే మనకి జనరల్ లాస్ట్ మంత్ హై ఇది.
అరౌండ్ 42,900 లెవెల్. సో నిన్న ఇవాళ 2 రోజులు కూడా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి రేపు ఐటీ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సే కనిపిస్తుంది. సో ఒకవేళ ఒక అప్ మూవ్ రావాలి అంటే ఐటీలో మనకి 43,000 పైన ట్రేడ్ అవ్వాలి. సో 43,000 మేజర్ హర్డిల్ అవుతుంది. సో 42,984 ఇవాళ వచ్చిన హై. రేపు ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అయినా కానీ 43,000 పైన ట్రేడ్ అయితేనే ఐటీలో ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డౌన్వర్డ్ మొమెంటం ఒకవేళ కంటిన్యూ అయితే మనకి 41,820 వరకు వచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ 42,812 61.8% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్. సో ఈరోజు మార్కెట్ దానికి బిలోనే క్లోజ్ అయ్యింది. సో ఇన్ బిట్వీన్ 38.2 అండ్ 61.8 మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 42,500 కూడా ఈరోజు బ్రేక్ అయ్యింది. సో 42,473. సో ఐటీ ఇంకో కొంచెం ఫర్దర్గా రేపు ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక ఇంపార్టెంట్ లెవెల్, 2 ఇంపార్టెంట్ లెవెల్స్ ఈరోజు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. 42,500 విచ్ ఈస్ 38.2% ఆఫ్ లాస్ట్ వీక్స్ రేంజ్. అండ్ అదేవిధంగా ఇక్కడ 42,914. సో విచ్ ఈజ్ 100% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో రెండు చోట్ల మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేయటమే కాదు, ఒక ఇంపార్టెంట్ లెవెల్ 38.2కి బిలోనే క్లోజ్ అయింది. సో లాస్ట్ వీక్లో 42,000 ఒకవేళ ఏమన్నా అది రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రేపు. సో నిఫ్టీ ప్లస్, సో ఇది మనం స్పెసిఫికల్లీ మన కోసం డిజైన్ చేసుకున్న టూల్. సో నిఫ్టీ ఏ ఇండిసెస్ మీద అదేవిధంగా ఏ కౌంటర్స్ మీద డిపెండ్ అయి ఉంది. మేజర్లీ బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అండ్ రిలయన్స్. సో ఇక్కడ బ్యాంక్స్ అన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీలో కవర్ అవుతున్నాయి, ఐటీ మేజర్స్ అన్నీ కూడా ఐటీలో కవర్ అవుతున్నాయి. సో రిలయన్స్ కవర్ అవ్వట్లేదు కాబట్టి మనం ఇక్కడ రిలయన్స్ని సెపరేట్గా మెన్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ డౌన్వర్డ్ మూమెంటం ఇండికేట్ చేసింది నిఫ్టీ ఇంట్రాడేలో, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్వర్డ్ మూమెంటం, ఐటీ సైడ్ వేస్లో ఉంది. రిలయన్స్ క్లియర్గా కూడా మనకి డౌన్వర్డ్ మూమెంటం ఇండికేట్ చేసింది. నిన్న న్యూట్రల్లో ఉన్నప్పటికీ రిలయన్స్ ఈరోజు మళ్ళీ కూడా డౌన్వర్డ్ మూమెంటం ఇండికేట్ చేస్తుంది. సో నిఫ్టీ కూడా సైడ్ వేస్, బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్, ఐటీ సైడ్ వేస్ అండ్ రిలయన్స్ డౌన్వర్డ్ మూమెంటం వీక్లీ డేటా ప్రకారం. సో ఇక్కడ క్లియర్ ట్రెండ్ అయితే మనకు కనిపించట్లేదు. లాస్ట్ 3 days డేటా ప్రకారం క్లియర్ ట్రెండ్ లేదు. ఒకవేళ రేపు ఏమైనా క్లియర్ ట్రెండ్ వస్తుందేమో చూద్దాం. సో ఈవెన్ మంత్లీలో కూడా ఇదే సిచ్యువేషన్, ఎక్కడా కూడా ఏ కౌంటర్లో క్లియర్ ట్రెండ్ లేదు. నిఫ్టీ కూడా న్యూట్రల్ మొమెంటం, బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్ మొమెంటం, ఐటీ న్యూట్రల్ మొమెంటం అండ్ రిలయన్స్ డౌన్వర్డ్ మొమెంటం. సో మేజర్లీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఐటీ కానీ క్లారిటీ లేనంతసేపు మనకి నిఫ్టీలో కూడా కన్సాలిడేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 10 చూద్దాం. సో నిఫ్టీ 10 మనం స్పెసిఫికల్లీ అవుట్ ఆఫ్ 50 కౌంటర్స్ ఒక టాప్ 10 హెవీ వెయిట్స్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. దీంట్లో మనకి 7 out of 10 న్యూట్రల్లో క్లోజ్ అయ్యాయి అండ్ 3 out of 10 డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో రిలయన్స్ ఒకటి డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్న దాంట్లో ఎల్ఎన్టీ ఒకటి, అదేవిధంగా ఎస్బీఐ. సో రిలయన్స్, ఎల్ఎన్టీ అండ్ ఎస్బీఐ 3 కూడా ఈరోజు డౌన్వర్డ్ ఇండికేట్ చేశాయి. సో రిమైనింగ్ 7 కౌంటర్స్ కూడా న్యూట్రల్లోనే ఉన్నాయి. సో వీక్లీలో స్టిల్ 4 out of 10 పాజిటివిటీని ఇండికేట్ చేస్తున్నాయి. సో రిమైనింగ్ 6లో 3 న్యూట్రల్ అండ్ 3 డౌన్లో ఉన్నాయి. సో ఒకసారి ఆ డౌన్లో ఉన్నాయి చూద్దాం. సేమ్ రిలయన్స్, ఎల్ఎన్టీ అండ్ ఎస్బీఐ బోత్ ఇంట్రాడే డేటా యాజ్ వెల్ యాజ్ మనకి వీక్లీ డేటా రెండు కూడా సేమే ఇండికేట్ చేసేసాయి. రిలయన్స్, ఎస్బీఐ అండ్ ఎల్ఎన్టీ వీక్గా ఉన్నాయి టాప్ 10 హెవీ వెయిట్స్లో. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ న్యూట్రల్ టు డౌన్ సైడ్ వేస్లో ఉన్నాయి. సారీ, ఒక 4 అప్ ఉన్నాయి. ఆ 4 అప్ ఏంటో చూద్దాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది లాస్ట్ 3 daysని బట్టి, ఐటీసీ ఒకటి స్ట్రాంగ్గా ఉంది అండ్ భారతీయ ఎయిర్టెల్ కూడా స్ట్రాంగ్గా ఉంది, యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఒక 3 న్యూట్రల్లో ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్. సో ఈ న్యూట్రల్ రేపు ఎటువైపు కన్వర్ట్ అయితే మార్కెట్ ఆ వైపుకి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈవెన్ మంత్లీలో కూడా మనకి 5 out of 10 న్యూట్రల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సో లాస్ట్ 10-11 days డేటాని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ రిలయన్స్ ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి అండ్ ఎస్బీఐ. సో ఆల్ త్రీ టైమ్ ఫ్రేమ్స్లో డైలీ, వీక్లీ, మంత్లీలో వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. ఒక 3 కౌంటర్లు మేజర్లీ నిఫ్టీలో. సో రిలయన్స్, ఎల్ఎన్టీ అండ్ ఎస్బీఐ. సో బ్యాంక్ నిఫ్టీ టాప్ 10 చూద్దాం. సో మనకి ఇక్కడ 5 out of 10 వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది, అనదర్ 5 న్యూట్రల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మేజర్లీ ఎక్కడ మనకి వీక్నెస్ కనిపిస్తుంది అంటే ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఈ 5 కౌంటర్స్ వీక్నెస్ ఇండికేట్ చేస్తున్నాయి.
హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మనకి అండ్ ఏయూ బ్యాంక్, ఇవి 5 కూడా న్యూట్రల్లో ఇండికేట్ చేస్తున్నాయి. సో మేజర్ హెవీ వెయిట్స్ మనకి న్యూట్రల్లోనే ఉన్నాయి. అండ్ వీక్లీ అండ్ మంత్లీ కూడా స్టిల్ న్యూట్రల్లోనే ఉంది. క్లారిటీ మిస్ అయింది మనకి నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి. అదేవిధంగా ఐటీలో కూడా వీక్లీ అండ్ మంత్లీ డేటాలో క్లారిటీ మిస్ అయింది. ఇక్కడ కూడా 2 న్యూట్రల్లోనే ఇండికేట్ చేస్తున్నాయి. సో బోత్ ఆల్ 3 మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ లాస్ట్ 3 days డేటా ప్రకారం ఎటువంటి మొమెంటం, ఎటువంటి డైరెక్షన్ కూడా లేదు, మిస్ అయ్యింది. సో ఏదో ఒక మేజర్ ఇండెక్స్లో ఒక మూమెంట్ వస్తేనే కానీ దాని ఇంపాక్ట్ నిఫ్టీ మీద వచ్చే ఛాన్స్ లేదు. ఇక 9 out of 10 మనకి న్యూట్రల్ ఇండికేట్ చేస్తున్నాయి. 1 డౌన్ ఇండికేట్ చేస్తుంది. ఆ 1 కూడా విప్రో ఇండికేట్ చేస్తుంది. ఐటీలో విప్రో 1 కొంత వీక్నెస్. ఈవెన్ ఇక్కడ కూడా 5 out of 10 న్యూట్రల్, 3 స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ 3 వీక్లీ డేటా ప్రకారం ముందు స్ట్రాంగ్గా ఉన్నాయి చూద్దాం. ఎల్టీఐ మైంట్రీ, పర్సిస్టెంట్ అండ్ కోఫోర్జ్ 3 ఈ లాస్ట్ 3 daysలో స్ట్రాంగ్గానే ఉన్నాయి. అదేవిధంగా 4 మనకి మంత్లీ డేటాలో స్ట్రాంగ్గా ఉన్నాయి. డౌన్వర్డ్ మొమెంటం అయితే మంత్లీలో ఏమీ లేదు. సో హెచ్సిఎల్ టెక్, ఎల్టీఐ మైంట్రీ, పర్సిస్టెంట్ అండ్ కోఫోర్జ్. సో ఎల్టీఐ మైంట్రీ, పర్సిస్టెంట్, కోఫోర్జ్ మనకి బోత్ వీక్లీ యాజ్ వెల్ యాజ్ మంత్లీ డేటాలో స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్, సో మిడ్ క్యాప్లో కూడా మనకి ఒక ట్రెండ్ మిస్ అయింది. వీక్లీ డేటా, మంత్లీ డేటా ప్రకారం 2 కూడా మనకి న్యూట్రల్ని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో 5 out of 10 ఇంట్రాడేలో న్యూట్రల్లో క్లోజ్ అయ్యాయి. 4 out of 10 వీక్లీలో, 6 out of 10 వీక్లీలో. ఆల్ మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఐటీ అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ అన్నీ కూడా వీక్లీ అండ్ మంత్లీ డేటా న్యూట్రల్లోనే ఉన్నాయి. సో క్లారిటీ అయితే మిస్ అయింది. సో ఇంకా మనం రేపు కానీ ఎల్లుండి వరకు వెయిట్ చేస్తేనే ఏదైనా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎన్ఎస్సి ప్లస్. సో ఎన్ఎస్సి ప్లస్లో మనం ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ క్లియర్గా ఒక గాజ్ చార్ట్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో వీక్లీ డేటా, మంత్లీ డేటా 2 కూడా హోల్డ్లోనే ఉంది నిఫ్టీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా హోల్డ్లోనే ఉంది. ఐటీ కూడా హోల్డ్లోనే ఉంది. ఫిన్ నిఫ్టీ హోల్డ్ ఉంది. నెక్స్ట్ 50 హోల్డ్ ఉంది. మిడ్ క్యాప్ అన్ని మేజర్ ఇండిసెస్, 6 మేజర్ ఇండిసెస్ మనకి సో వీక్లీ అండ్ మంత్లీ డేటా హోల్డ్ని ఇండికేట్ చేస్తున్నాయి. డైరెక్షన్ మిస్ అయింది. ఇక హీట్ మ్యాప్స్. సో హీట్ మ్యాప్స్ ప్రకారం మనకి ఈరోజు బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్ మనకి 3 కూడా మోర్ దాన్ 1.5% to 4% అప్ అయ్యాయి. అదేవిధంగా డౌన్వర్డ్ మొమెంటం, డౌన్ సైడ్ టాటా మోటార్స్, ఓఎన్జీసీ, విప్రో అరౌండ్ 2% to 6% వరకు కూడా ఫాల్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి నిఫ్టీని జాగ్రత్తగా గమనిస్తే 25,100 లాస్ట్ 4 days నుంచి ఒక మేజర్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అండ్ ఎస్పెషల్లీ నిన్న ఇవాళ 25,130 అండ్ 25,000 ఇవాళ వచ్చిన హై 114 or 113 ఈ లెవెల్లో మేజర్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అండ్ 24,800 సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. మొన్న వచ్చిన లో 24,750 లెవెల్. ఒకవేళ రేపు ఆ లో కానీ కట్ అయితే మాత్రం టిల్ అనదర్ 100 points, సో 100 to 150 points, 24,600, 24,650 దగ్గర ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.